అంటే టీన్స్ నుంచే ఎందుకు ఈ ఒబేసిటీ సమస్య వస్తుంది? ఫుడ్ వల్ల, లైఫ్ స్టైల్ వల్ల, దేని వల్ల వస్తుంది? లైఫ్ స్టైల్ వల్ల చాలా ఎక్కువ అవుతుందండి. ఎందుకంటే మీరు చూసుంటారు లాక్డౌన్ టైంలో ఆన్లైన్ క్లాసెస్ ఇవన్నీ ఎక్కువ స్టార్ట్ అయ్యాయి. ఒకసారి స్టార్ట్ అయ్యాక ఫిజికల్ యాక్టివిటీ చాలా విపరీతంగా తగ్గిపోయింది. అండ్ రెండు ఈజీ అవైలబిలిటీ ఆఫ్ డేటా అండ్ ఇంటర్నెట్ వలన ఈ రోజుల్లో ఏ చైల్డ్ చూస్తున్నారు 2 ఏళ్ల పిల్లోడు వచ్చినా 3 ఏళ్ల పిల్లోడు వచ్చినా కూడా వాడు ఫోన్కి అతుక్కుని ఉంటాడు. సో దానివల్ల ఏంటి అంటే మీరు నడవాల్సిన టైం స్క్రీన్ టైం పెరిగిపోయింది. ఒకప్పుడు ఇట్ యూస్ టు బి టెలివిజన్, నౌ ఇట్ ఈస్ ఫోన్ అండ్ ట్యాబ్స్. స్క్రీన్ టైం పెరిగిపోయింది. సో ఇదే టైం మీరు చూడండి, మన చైల్డ్హుడ్లో వీ యూస్ టు స్పెండ్ ఇట్ ఇన్ ఫిజికల్ యాక్టివిటీ, ఆడుకోవడంలోనే దేంట్లోనే చేసేవాళ్ళం. ఈ ఏజ్లో ఏంటి అంటే స్క్రీన్ టైం పెరిగిపోవడం వలన వీళ్ళు ఏంటి అంటే ఫిజికల్ యాక్టివిటీ మీద అసలు డేలో 10 minutes 15 minutes కంటే ఉండట్లేదు. స్కూల్లో స్ట్రక్చర్డ్ ఫిజికల్ యాక్టివిటీ ఎవరికి ఉండట్లేదు. ఫర్ ఇన్స్టెన్స్ గ్రౌండ్స్ లేని స్కూల్సే చాలా ఉన్నాయి. ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ ఎ గేమ్స్ పీరియడ్ మేబీ వీక్లో 1 day ఉంటుంది, 1 hour ఉంటుంది. ఆన్ అన్ యావరేజ్ రోజులో 30 to 45 minutes మీకు ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే టీన్స్లో హైట్ పెరగరు, వెయిట్ తగ్గరు. ఒకసారి మీరు వెయిట్ పెరగడం మొదలెట్టారనుకోండి, 2 కాన్సెప్ట్స్ ఉంటాయి బాడీలో. వన్, యూ హ్యావ్ అడిపోసైట్ హైపోట్రోఫీ అండ్ హైపర్ప్లేషియా. అంటే నెంబర్ ఆఫ్ ఫ్యాట్ సెల్స్ పెరుగుతాయి, ఉన్న ఫ్యాట్ సెల్ కూడా చాలా పెద్దగా అవుతుంది. చిన్న వయసులో ఫ్యాట్ ఎక్కువ వచ్చింది అనుకోండి, నెంబర్ ఆఫ్ ఫ్యాట్ సెల్స్ కూడా ఎక్కువ ఉంటాయి. సో ఎప్పుడైనా సరే మనకు ఒక 2-3 months ఇన్ యాక్టివిటీలోకి వెళ్తే దే స్టార్ట్ గెటింగ్ ఫిల్డప్. లేటర్ ఇన్ లైఫ్ మీరు ఫ్యాట్ పెరిగితే ఓన్లీ నెంబర్ ఆఫ్ ఫ్యాట్ సెల్స్ ఫిక్స్డ్ ఉంటాయి, ఉన్న సెల్ పెరుగుతుంది. ఆ స్టేజ్ నుంచి వెయిట్ తగ్గడం కొంచెం ఈజియర్. చిన్నప్పటి నుంచి వెయిట్ ఉంటే నెంబర్ ఆఫ్ ఫ్యాట్ సెల్స్ కూడా ఎక్కువ ఉంటాయి కనుక అవి ఇంకా మనం తగ్గించుకోలేము. సో సర్ఫేస్ ఏరియా అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ బాడీలో ఎక్కువ ఉంటుంది. సో వెయిట్ తగ్గడం కష్టం. అందుకే టీన్స్లో చైల్డ్హుడ్ ఒబేసిటీ తగ్గించాలి. టీన్ ఒబేసిటీ మీరు టైంలో తగ్గించలేదంటే ఎర్లీ డయాబెటీస్ స్టార్ట్ అవుతుంది. పీసీఓఎస్ గర్ల్స్లో చాలా కామన్, ఇది లైఫ్ లాంగ్ ప్రాబ్లం అవుతుంది.